ఓజీ ఓజీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తున్నారన్నమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడైపోయింది అనమాట. ఓజీ మూవీ అనేది కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి కలెక్షన్స్ అయితే దూసుకెళ్ళిపోతుంది అనమాట. అటు ఓవర్సీస్ లో, అటు మన ఏపీలో అండ్ కోస్టల్ ఆంధ్ర అండ్ ప్రతి చోట ప్రతి లాంగ్వేజెస్ లో ఏదైతే రిలీజ్ అయిందో అన్ని చోట్ల కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సో మామూలు ఇది సూపర్ టాలెంట్ కలెక్షన్స్ అయితే దూసుకెళ్ళిపోతుంది ఓజీ మూవీ. అసలు పవన్ కళ్యాణ్ గారు ఊహించలేదన్నమాట ఇలాంటి కలెక్షన్స్ వస్తాయా లేదా, అసలు ఎలా ఉండబోతోంది అనే దాని గురించి కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు ఊహించలేదన్నమాట. అలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది. ఫైర్ స్ట్రామ్ ఊచకోత అయితే నడుస్తూ ఉందన్నమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి హాలిడే చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవ్వగా నైజాం అండ్ వైజాగ్ కృష్ణ లాంటి ఏరియాలో లిమిటెడ్ గ్రాస్ అండ్ షేర్ ని సొంతం చేసుకుందన్నమాట ఏది ఓజీ మూవీ అనేది. ఇలాంటి గ్రాస్ ఎక్కడా కూడా చూసి ఉండరన్నమాట. ఓజీ మూవీకి 26-27 రోజుల్లో ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఆ తర్వాత 28, 29, 30, 31 సో మరి గ్రాస్ కొంచెం తగ్గింది అనిపించింది. కానీ కాకపోతే సో ఇన్ని డేస్ ని మూవీ సో థియేటర్లో ఉంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ థియేటర్స్కి రప్పించడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ని డేస్ ఏ మూవీ కూడా ఉండదు. జస్ట్ లైక్ దట్ మిరాయి చూసుకోవచ్చు అండ్ బాహుబలి ఇవన్నీ చూసుకోవచ్చు. మళ్ళీ బాహుబలి ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది. అది కూడా ఆ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మూవీ బాహుబలి మూవీ కూడా దాన్ని కూడా సంబంధించిన కలెక్షన్ వీడియోస్ పెడతానమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇకపోతే సో 15 లక్షల రేంజ్లో గ్రాస్ మార్క్ను అందుకున్న సో రేంజ్ సినిమా ఏదైనా ఉందంటే వన్ డేలో అంటే వేరే నైజాంలో. సో నైజాంలో చెప్తున్నాను. ఇంకొక సినిమా అయితే ఏది లేదన్నమాట. 15 లక్షల గ్రాస్ని ఒక రోజులో అందుకుందంటే ఇంకా ఏ సినిమా లేదనుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా సో డిఫరెన్స్ వచ్చిందన్నమాట. ఈ 20 డేస్ నుంచి ఇప్పుడు 30 డేస్ వరకు ఏదైతే ఉంటుందో అదైతే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది కలెక్షన్స్లో మాత్రం. ఎందుకంటే సో ఇక ఇది క్లోజింగ్ కలెక్షన్స్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మోస్ట్లీ మ్యాక్సిమం ఇంకొక 2 వీడియోస్ వస్తాయి అన్నమాట కలెక్షన్స్ వీడియో. సో అంటే ఓజీ కలెక్షన్స్ వీడియో ఇంకో 2 వీడియోస్ వస్తాయి. ఇది క్లోజింగ్ వీడియో అంటే క్లోజింగ్ కలెక్షన్స్ అని చెప్పుకోవాలన్నమాట. దాదాపుగా ఇక మన ఓవరాల్గా కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం నైజాం నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. నైజాంలో సో ఇప్పటికి ఈ రోజు అయితే సో 52.35 కోట్ల గ్రాస్ అయితే దాటింది. ఈ 32 రోజులు కలిపి అంటే 31 రోజు కలిపి నైజాంలో సో 52.35 కోట్ల గ్రాస్ని అయితే దాటిందనమాట నైజాంలో. అండ్ ఇంకోకపోతే సీడెడ్లో 17.18 కోట్ల గ్రాస్ని అయితే 31వ రోజు అయితే దాటింది. 31 రోజు కలిపి అయితే చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు కింద కామెంట్లో, అందుకని చెప్తున్నాను. 31 రోజు కలిపి సో 17.81 కోట్ల అయితే గ్రాస్ అయితే దాటింది. ఇక యూఏలో సో వెళ్తే మాత్రం 16.40 కోట్లు అయితే 16.40 కోట్లు అయితే గ్రాస్ని అయితే దాటింది అనమాట 31 రోజుకి. అండ్ ఈస్ట్లోకి వెళ్ళైతే 12.81 అండ్ వెస్ట్లోకి వెళ్ళినట్టయితే 8.41 కోట్ల గ్రాస్ని అయితే దాటింది ఓవరాల్గా. అండ్ ఇంకో వెస్ట్లోకి వెళ్తే 8.40 కోట్ల గ్రాస్ని అయితే దాటింది. ఇంకా వచ్చే కొంది తగ్గుతూ ఉంటాయి అనమాట. పెరిగే సమస్య ఏమీ లేదు. వచ్చే కొంది 50 డేస్ అయ్యేసరికి సో ఈ గ్రాస్ను కూడా దాటి ఇంకా తక్కువ ఇంకా అంటే పెరగట్లేదని సో గత 2 రోజుల నుంచి చూస్తున్నారు అనమాట. పక్కన 20, 40 అవి పెరుగుతున్నాయి కానీ ఈ సైడ్ నెంబర్స్ అయితే పెరగడం లేదు. ఇక గుంటూరులోకి వచ్చినట్లయితే 12.4 కోట్ల గ్రాస్ని అయితే దాటింది. ఇక కృష్ణా జిల్లాకు వెళ్ళినట్లయితే 9.78 కోట్ల గ్రాస్ని అయితే దాటింది అనమాట. ఇక నెల్లూరులోకి వెళ్ళినట్లయితే 4.80 కోట్ల గ్రాస్ని అయితే దాటింది. సో టోటల్గా కలెక్షన్స్ వచ్చేసి 133.70 కోట్ల గ్రాస్ని 70 కోట్లు అయితే కలెక్షన్ రాబట్టగా సో 199.82 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇకపోతే ఇది ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కాకుండా ఇప్పుడు వేరే స్టేట్స్లోకి వెళ్తే కర్ణాటకలో 10.27 కోట్ల గ్రాస్ని అయితే దాటింది. ఇక ఓఆర్ఐలో 4.30 కోట్ల గ్రాస్ని అయితే దాటింది అనమాట. ఇలాంటి కలెక్షన్స్ వెరీ రేర్ అనమాట రావడం. అలాగే ఓవర్సీస్లో కలుపుకున్నట్టయితే 32.19 కోట్ల అప్రాక్సిమేట్లీ అంటే సో అంచనా మాత్రమే చెప్తున్నాను అనమాట. ఓవర్సీస్లో తెలుసుకున్నట్లయితే ఇంకా టోటల్ గ్రాస్ కలెక్షన్స్ అయితే సో చెప్తాను చూడండి. 179.48 కోట్ల గ్రాస్ని అయితే 48 కోట్ల కలెక్షన్ చేసింది. ఇంకా గ్రాస్ పరంగా వచ్చినట్లయితే 297.70 కోట్ల గ్రాస్ని అయితే 70 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది అనమాట ఓజీ మూవీ. సో ఇది ఫ్రెండ్స్
ఈ కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ అనమాట. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఊచకోతే ర్యాంపేజ్ అయితే చెప్పారు. ర్యాంపేజ్ ఆడిస్తుందన్నమాట. ఇక ముందు రోజులు దీనికి మించి ఓజీ 2 కోసం చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారన్నమాట. ఓజీ 2ని ఎలా ప్రెజెంటేషన్ చేయబోతున్నారో మరి సుజిత్ అనేది చూసుకోవాలి. చాలామంది కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ నేను కూడా. అండ్ లోకేష్ కనకరాజ్‌తో కూడా ఒక మూవీ ఉందని చెప్తున్నారు. అలాగే అనిల్ రావిపూడితో ఇంకొక మూవీ ఉందని చెప్తున్నారన్నమాట. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కాలేదు. కానీ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్‌లో అనిల్ రావిపూడిది మాత్రం కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. మరి చూడాలి కన్ఫర్మ్ అయిందా లేదా అని. ఇది ఫ్రెండ్స్ కలెక్షన్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్ యూ.